మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న సినీ నటుడు జర్నలిస్టులపై దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్యగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సిద్దిపేట రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కూడా సిద్దిపేటలో కూడా జర్నలిస్టుల సంఘం తరఫున పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు జర్నలిస్టు రంగాచారి గారితో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ఇక మీడియా రంగంపై ఈ దాడిని ఎలా చూసుకోవచ్చు? ఒక పత్రికా రంగంపై అంటే ఒక రాజ్యాంగం స్వాతంత్రం హక్కును కూడా భంగం కలిగించే విధంగా చూసుకోవచ్చు దీన్ని. డెఫినెట్గా ఇది పత్రికా స్వేచ్ఛ మీద, పత్రికా స్వాతంత్రం మీద, మీడియా స్వేచ్ఛ మీద, మీడియా మీద జరిగిన దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం. మోహన్ బాబు తన సహజ ధోరణిని, సహజ వైఖరిని ఆయన బయట పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు మనం అనుకున్నాం సినిమాల్లో మాత్రమే ఆయన రౌడీజం చేస్తాడని, సినిమాల్లో మాత్రమే విలనిజం చేస్తాడని ఇన్ని రోజులు మనం అనుకున్నాం. కానీ ఆయన బేస్గానే ఆయన విలన్ అని, రౌడీ అని దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం పత్రికలు, మీడియా బయట పెట్టలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే మనోజ్, ఆయన కొడుకు మనోజే వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా తండ్రి నన్ను కొట్టిండు, నా మీద దాడి చేసిండు అని చెప్పి హాస్పిటల్కి పోయిండు, పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేసిండు. మీడియా వాళ్ళకి ఆయన సమాచారం ఇచ్చిండు, నా మీద దాడి జరిగింది, మీరు వచ్చి కవర్ చేయండి అని చెప్పి మనోజే ఫోన్లు చేసి మీడియా వాళ్ళకి పిలిపించుకున్నాడు. ఆ సందర్భంలోనే మీడియా వాళ్ళంతా వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నది తెలుసుకుందామని చెప్పి వెళ్ళిన సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో గొడవ జరుగుతుందని తెలిసి మళ్ళీ ఏమో గొడవ జరుగుతున్నాయనే విషయాల మీద తెలుసుకోవడానికి మీడియా వెళ్తుంది. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. మళ్ళీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ వాళ్ళే బయట పెట్టుకున్నారు, ఎవరు బయట పెట్టలేదు. వాళ్ళు బయట పెట్టిన విషయాలనే తెలుసుకోవడం కోసం వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ తెలుసుకుంటున్న క్రమంలో TV9 జర్నలిస్ట్ మీద దాడి చేసి లోగో గుంజుకొని అతని తల మీద కొట్టిన సందర్భంలో అతని తలలో 2 చోట్ల ఫ్రాక్చర్స్ అయినాయి, ఆయన స్కల్లో 2 చోట్ల ఫ్రాక్చర్స్ అయినాయి. ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దాదాపు 15 లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. అట్లాగే వీడియోగ్రాఫర్ల మీద, అక్కడికి వచ్చినటువంటి వీడియో జర్నలిస్టుల మీద, కెమెరామెన్ల మీద దాడి చేసిండ్రు, కెమెరాలు కూడా ధ్వంసం చేసిండ్రు. అంటే మీరే మీ కుటుంబ వ్యవహారాన్ని బయట పెట్టుకుంటారు, మీరే మీ కుటుంబాలను రోడ్డు మీద వేసుకుంటారు. అది ఏందో తెలుసుకోవడానికి వచ్చినటువంటి జర్నలిస్టుల మీద మీరు దాడులు చేస్తారు. అంటే మీ ఇష్టం, అయిగా మీరే రమ్మంటారు, మీరే దాడులు చేస్తారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొట్టమొదట మోహన్ బాబు మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. ఆయన చంపడానికి ప్రయత్నం చేసిండు, ఆయనను హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేయాలి. ఆయన ఎంత పెద్దవాడైనా కావచ్చు, ఆయన ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదు. కాబట్టి పోలీసులు, ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాలి. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని కాపాడాలని, పత్రికా స్వేచ్ఛని కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ జర్నలిస్టులు అయితే సిద్దిపేటలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడదాం. చెప్పండి అన్న, నిన్న జరిగిన మోహన్ బాబు మీడియాపై దాడిని ఎలా పరిగణిస్తారు? సో ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మోహన్ బాబు చేసినటువంటి దాడి ఒక్క టీవీ సంస్థను, ఒక రిపోర్టర్ మీదనో కాదు, ఇది యావత్తు 2 రాష్ట్రాలకు సంబంధించిన మీడియా పైన దాడి జరిగింది. ఆయన ఒక సెలబ్రిటీ ఏ విధంగా ఉండకూడదో ఆయన అదే విధంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్న మనం లైవ్లో చూసాం, అక్కడికి వెళ్ళినటువంటి TV9 రిపోర్టర్ కేవలం ఒక లైవ్ కవరేజ్ కోసం వెళ్ళాడు. తన కొడుకు మనోజ్ గేటు బద్దలు కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన క్షణం అతను మీడియాను రమ్మన్నాడు. మనోజ్ మీడియాను రమ్మంటేనే మా మీడియా ప్రతినిధి అక్కడికి వెళ్ళడం జరిగింది. మీడియా ప్రతినిధి లోపలికి వెళ్ళి మోహన్ బాబు వస్తున్న క్రమంలో ఏం జరిగింది, మోహన్ బాబు గారు మనతో ఉన్నారు, చెప్పండి అని ఆ ఒక్క మాట అన్నందుకే అతను విచక్షణ కోల్పోయాడు, పాశవికంగా దాడి చేశాడు. అత్యంత దారుణంగా తన చేతిలో ఉన్న లోగోని తీసుకొని కొట్టడం జరిగింది. ఆ లోగో ఎలా ఉంటుందో మనకు తెలుసు, అది షూర్ మైక్ లోగో, దానికి క్రాసింగ్ కూడా పెద్దగా ఉంటుంది. అది తీవ్ర స్థాయిలో తలకు తాకింది. ప్రస్తుతం రంజిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పారు. డెఫినెట్గా అంటే ఈరోజు నేను రాత్రి జిల్లపల్లిలో మోహన్ బాబు గారు దాడి చేసిన జర్నలిస్టు పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది జర్నలిస్ట్ మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద కూడా దాడి జరిగినట్టు మేము భావిస్తున్నామండి. జర్నలిస్టులను ఫ్రీడమ్ లేకపోతే ఎలా అన్నది ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. అదే విధంగా కాకుండా ఆయన ఒక యూనివర్సిటీ రన్ చేస్తున్నారు. అంటే ఆయనే
సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయమే అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చదువుకునే వాళ్ళు ఎథిక్స్ మోరల్స్ని మీరు నేర్పించాల్సింది, మోటివేట్ చేయాల్సింది విడిచిపెట్టి మీరే ఒక రౌడీగా వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే ఆ సమయానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్టు మీరు అవుతారు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రంజిత్ కుమార్ పైన మోహన్ బాబు అనే ఆర్టిస్టు దాడి చేయడం అనేది మేము జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడి అనేది ఏమైనా చర్య, ఏదేమైనా సరే జర్నలిస్టు పైన ఇంకెవరైనా సరే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షాలి, కఠినమైన చట్టంలో కూడా కఠిన చర్యలు చేసి చూడాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అంతేకాకుండా ఖబర్దార్ మోహన్ బాబు, నీ కుటుంబ సమస్య కావచ్చు, నువ్వు మంచి మార్గంలో అయ్యా ఇది నా కుటుంబ సమస్య, మీడియా రావద్దు అని చెప్తే వెళ్ళిపోయారేమో కానీ పోయేవారేమో కానీ మీరు ఈ విధంగా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిద్దిపేట జిల్లా కెమెరామెన్ల అధ్యక్షుడు ఉన్నారు, మాట్లాడు. చెప్పండి, నేను మోహన్ బాబు కెమెరామెన్ మీద జరిగిన దాడిని ఎలా పరిగణిస్తారు మీరు? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పుడైనా ఏ కెమెరామెన్ రిపోర్టర్ అయినా అక్కడ వార్త జరుగుతుందంటే ముందుంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ కెమెరామెన్ మీద కానీ రిపోర్టర్ మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి, దీన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇక్కడ మీడియా జర్నలిస్ట్ సంఘం సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. చెప్పండి, ఈ పత్రికా స్వేచ్ఛను ఇది భంగం కలిగించిన విధంగా చెప్పుకోవచ్చునా మనం? భారత రాజ్యాంగము ఆర్టికల్ 19 ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను మీడియా కల్పించింది. ఈ స్వేచ్ఛ ఆధారంగానే నిజంగా ఈరోజు మీడియా సంస్థలను నడుస్తున్నాయి. బహిరంగంగా ఎక్కడ ఏ విషయాలు జరిగినా వాటిని కవర్ చేసే బాధ్యత మీడియా మీద ఉంది. మోహన్ బాబు కుటుంబము 4 గోడల మధ్య ఏ గొడవ పెట్టుకున్నా, ఏ పంచాయతీలు పెట్టుకున్నా అది మీడియా చూసి చూడనట్టు ఊరుకునేది. కానీ ఈరోజు నడి రోడ్డు మీద గొడవలకు దిగి దాన్ని కవర్ చేసే బాధ్యత మీడియా తీసుకున్నందుకు ఒక విచక్షణ రహితంగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం అనేది చాలా దౌర్జన్యమైన విషయం, దుర్మార్గమైన విషయము. నిజంగా మోహన్ బాబు ఖబర్దార్, నువ్వు రౌడీ గారి పిల్లం, రౌడీ అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలు తీసినావు, నిజంగా రౌడీలానే వివరించినావు, రౌడీజం తోట వివరించినావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత తెలంగాణ డీజీపీ గారి ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి సారించి మోహన్ బాబు మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆయన అరెస్టు చేయాలి. ఈ విషయాన్ని TUWJ తీవ్రంగా ఖండిస్తున్నది. మోహన్ బాబు మీద అరెస్టు చేసి చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదు. చూసుకోవచ్చు, దాదాపుగా సిద్దిపేట జిల్లాలో జర్నలిస్టులు అందరి తరపున ఒక సమైక్యంగా కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే సినీ నటుడు ఒక ఉన్నతమైన భావాలు గల వ్యక్తి, కానీ సినిమాలే కాకుండా నిజస్వరూపం కూడా ఇక్కడ బయట పెట్టిన కూడా జర్నలిస్టు చెప్తున్నారు. కాబట్టి వెంటనే కూడా సరైన తగు చర్య తీసుకొని కూడా ఖచ్చితంగా మోహన్ బాబు మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అయితే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.